శనివారం సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే 34వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ హమాలి యూనియన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడారు. శనివారం సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ బిటి రణదీవే 34వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ హమాలి యూనియన్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు మాట్లాడుతూ ఏప్రిల్ 6 బిటి రణదీవే వర్ధంతి, ఏప్రిల్ 11 జ్యోతిరావు పులే జయంతి, ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి. ఈ సందర్భంగా మహనీయులు మాసంగా ఏప్రిల్ నెలలో సామాజిక అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాల హక్కుల కోసం సామాజిక సంఘీభావ ఉద్యమాల ప్రాధాన్యతను తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం సామాజిక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు బిటి రణదీవే ముంబైలో జన్మించారు. బ్రిటిష్ ప్రభుత్వం పైన ముంబైలో టెక్స్టైల్స్ కంపెనీలలో కార్మిక హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పైన కార్మికులను ఐక్యం చేసి చివరి వరకు పోరాటం చేసిన మహామేధావి అని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని, నిరుద్యోగం మీద కార్మికుల వర్గం పోరాటం చేయాలని, మహిళలకు సమాన వేతనం కల్పించే విధంగా ఐక్య పోరాటాలు వారధిగా సిఐటియు నిర్మాణంలో అగ్రగణ్యుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ, సలివోజు సైదాచారి, పట్టణ ఎగుమతి దిగుమతి హమాలి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఔరేషు మారయ్య, కార్యదర్శి కాండింగ్ రవి, వీరయ్య, బక్కయ్య, నాగరాజు, వెంకన్న, సతీష్, అశోక్, నరసింహ కార్మికులు పాల్గొన్నారు. మాసంగా నిర్వహించాలని చెప్పి సిఐటియు రాష్ట్ర కమిటీ, అదే రకంగా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బిటి రణదీవే గారు కార్మిక ఉద్యమ నిర్మాత, ముఖ్యంగా సిఐటియు వ్యవస్థాపకుల్లో ఒకరు. 1970లో సిఐటియు ఏర్పడిన నాటికి మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి కార్మిక వర్గాన్ని ఐక్య పోరాటాల వైపు మలచాలనేటటువంటి ఉద్దేశంతో కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం చేసేటటువంటి పోరాటాలని ఉధృతం చేయాలనేటటువంటి దాంట్లో ముఖ్యంగా ఈ దేశంలో జరిగినటువంటి రైల్వే కార్మికులకు సంబంధించినటువంటి పోరాటం, అదే రకంగా బాంబేలో జరిగినటువంటి కార్మిక పోరాటాలకి నాయకత్వం వహించినటువంటి బిటి రణదీవే గారి వర్ధంతి ఉత్సవాల్ని ఘనంగా సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ రోజు నుంచి 14వ తారీఖు వరకు, అంబేద్కర్ జయంతి వరకు మొత్తం మహనీయులు పుట్టినటువంటి మాసం ఏప్రిల్ మాసం. అందుకే వాళ్ళ ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడాలని చెప్పి, ముఖ్యంగా కార్మిక వర్గ రాజ్య స్థాపన, ఈ రోజుకి పని సంబంధించినటువంటి పని దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది. కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పనికి తగ్గ గిట్టుబాటు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అదే రకంగా కార్మికులకు సంబంధించినటువంటి పోరాడి సాధించినటువంటి హక్కులు, కార్మిక చట్టాలన్నింటినీ కూడా కాలరాయబడతా ఉన్నాయి. 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కార్మికుల మీద దాడి చేసేటటువంటి ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ యొక్క బీజేపీ విధానాల్లో సామాజిక అంశాలనే కాకుండా కార్మిక వర్గం సంబంధించిన పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని కూడా రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలు తీసుకురావడం కానీ, ఇట్లా తర్వాత యూనియన్స్ పెట్టుకునే పరిస్థితి లేకుండా చేస్తున్న పరిస్థితిలో ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి ఈ యొక్క సిఐటియు కంకణం కట్టుకొని అన్ని దిక్కుల విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ బిటి రణదీవే గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో అనుసరిస్తున్న బీజేపీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మికులకు పిలుపునిస్తా ఉన్నాం.